ఆహించుకోండి, కాలం లేని ఒక కాలం. మనం ఇప్పుడు చూస్తున్న భూమి అప్పుడు లేదు. కొండలు లేవు, సముద్రాలు లేవు, చెట్లు లేవు, ఏమీ లేదు. అంతా శూన్యం, చీకటితో నిండిపోయి ఉంది. వెలుతురు లేని లోకాన్ని యాహించగరా? ఆ చీకటి అంతా ఆవరించి ఉంది. లోతైన విశాలమైన సముద్రం మీద అది కమ్మంకుని ఉంది. నిశ్శబ్దం, ప్రశాంతత అంతటా ఆవరించి ఉన్నాయి. భూమి తన మేల్కొలుపు కోసం ఎదురు చూస్తోంది. ఈ లోతన చీకటి సముద్రం మీద అద్భుతమైనది జరుగుతోంది. దేవుని ఆత్మ కదలింది. ఆకాశంలో పక్షిలాగా, సముద్రంలో చేపలాగా కాదు, కానీ ఒక శక్తిలాగా కనిపించకుండా బలంగా. అప్పుడు ఆ శూన్యంలో ఒక గొప్ప స్వరం వినిపించింది. వెలుతురు కలుగుగా. దేవుడు మాట్లాడారు. ఆయన మాట శక్తివంతమైనది. అకస్మాత్తుగా వెలుతురు ప్రకాశించింది. ఆ వెలుతురు మంచిది. అది చీకటిని తరిమి కొట్టి శూన్యాన్ని వెచ్చదన మరియు కాంతితో నింపింది. మొదటిసారిగా ఈ కొత్త లోకంలో ఒక తేడా, ఒక వైరుధ్యం కనిపించింది. దేవుడు వెలుతురు మంచిదని చూశారు. ఆయన వెలుతురుని చీకటి నుండి వేరు చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్త లోకంలో ఒక లయ మరియు సమతుల్యతను సృష్టించడానికి. దేవుడు వెలుతురుని పగలు అని పిలిచారు, చీకటిని రాత్రి అని పిలిచారు. సూర్యుడు అస్తమించడం ప్రారంభించారు, మరియు సాయంత్రం వచ్చింది, కొత్తగా పుట్టిన లోకం మీద పొడవైన నీడలను వేస్తూ. అప్పుడు ఉదయం వచ్చింది, చీకటిని తరిమి కొడుతూ. మొదటి రోజు పూర్తింది. ఇది మరే రోజులా లేదు, ఎందుకంటే ఈ రోజున వెలుతురు పుట్టింది, లోకం ఆకారం పొందడం ప్రారంభించింది.